నిన్నటిదాకా రాజకీయ అల్లర్లతో అట్టుడికిన బంగ్లాదేశ్ ఇప్పుడు చిమ్మ చీకట్లో మగ్గిపోతుంది. దేశవ్యాప్తంగా ఏకంగా 10 నుంచి 16 గంటల పవర్ కట్. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతలతో ప్రజలు రోడ్లెక్కి పవర్ స్టేషన్ల మీద, అధికారుల మీద దాడులకు దిగుతున్నారు. రాత్రి 8 గంటలకే నగరాలను బంద్ చేయాలంటూ ఆర్డర్లు వేస్తున్న ప్రభుత్వం పరిస్థితిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేసింది. ఎగిరెగిరి పడ్డ దేశానికి అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. ఇన్నాళ్ళు విర్రవీగిన బంగ్లాదేశ్ పాలకులకు ఇప్పుడు దిక్కుతోచడం లేదు. చివరకు ఏ దేశం మీదైతే విషం చిమ్మారో మళ్ళీ అదే భారతదేశం కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు డీజిల్ ఇవ్వండి మహాప్రభో అంటూ భారత్ వైపు దీనంగా చూస్తుంది ఢాకా. అసలు బంగ్లాదేశ్లో ఇంతటి భయంకరమైన పవర్ క్రైసిస్ ఎందుకొచ్చింది? భారత్ వాళ్ళను అడ్డుకుంటుందా లేక బుద్ధి చెప్తుందా? ఈ మొత్తం బిగ్ స్టోరీని ఇప్పుడు డీకొచ్చేద్దాం. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. పగటిపూట బాణుడి బగబగలు, రాత్రిపూట భరించలేని ఉక్కపోత. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 10 నుంచి 16 గంటల విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ప్రజల సహనం నశించింది. సహనం కోల్పోయిన జనం లోకల్ పవర్ సబ్స్టేషన్లపై, అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే పవర్ ప్లాంట్లకు, సబ్స్టేషన్లకు ఆర్మీ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ ఆంక్షలతో దేశం స్తంభించిపోయింది. అన్ని రకాల షాపులు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి 8 గంటలకల్లా క్లోజ్ చేయాలని కఠిన నిబంధనలు పెట్టారు. రాత్రి 7 గంటలు దాటితే బిల్ బోర్డులు వెలగకూడదు, డెకరేటివ్ లైట్లు వేస్తే జైలుకే. వ్యవసాయ రంగానికి నీరందించే బోర్లకు పవర్ లేదు. బంగ్లాదేశ్ వెన్నుముక్క లాంటి గార్మెంట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరాను కట్ చేశారు. దేశ ఆర్థిక ఇంజన్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక్కడ మనం కొన్ని షాకింగ్ గణాంకాలను పరిశీలించాలి. బంగ్లాదేశ్ మొత్తం విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం ఏకంగా 33,092 మెగావాట్లు. కానీ ప్రస్తుతం దేశంలో పీక్ డిమాండ్ 18,000 మెగావాట్ల కంటే, అందులో ఉత్పత్తి అవుతున్నది కేవలం 13,000 మెగావాట్ల కంటే తక్కువ. సామర్థ్యంలో సగం కూడా ఉత్పత్తి చేయలేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది? ప్లాంట్లు ఉన్నాయా, మిషనరీ సిద్ధంగా ఉంది, కానీ వాటిని నడపడానికి చుక్క ఇంధనం లేదు. బంగ్లాదేశ్ మొత్తం ఎనర్జీ సెక్టర్ దిగుమతులపైనే ఆధారపడి ఉంది. దేశానికి అవసరమైన క్రూడ్ ఆయిల్లో దాదాపు 90%, గ్యాస్లో 30% విదేశాల నుంచి రావాల్సింది. దేశీయ గ్యాస్ నిల్వలు అడుగంటుకుపోవడం, కొత్త ప్రాజెక్టులు లేకపోవడం వల్ల మొత్తం పవర్ గ్రిడ్ పేకమేడల కుప్పకూలిపోయింది. బంగ్లాదేశ్కు అత్యధికంగా ఇంధనం గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి వద్ద షిప్పింగ్ లైన్లు స్తంభించిపోయాయి. గల్ఫ్ నుంచి రావాల్సిన LNG, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు సముద్రంలోనే ఆగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటడం, మరోవైపు బంగ్లాదేశ్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించిపోవడంతో డాలర్లు చెల్లించి స్పాట్ మార్కెట్లో గ్యాస్ కొనే ఆర్థిక స్తోమత కూడా ఢాకాకు లేకుండా పోయింది. ఫలితంగా గ్యాస్ ఆధారిత పవర్ స్టేషన్లు ఒకదాని ఒకటి తర్వాత మూతపడ్డాయి. సంక్షోభం ముంచుకొచ్చిన ప్రతిసారి పొరుగు దేశమైన భారతదేశమే ఆపద్బాంధవుడిలా నిలిచింది. 2017లో షేక్ హసీనా హయాంలో చారిత్రక ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ IBFP ప్రాజెక్టుకు పునాది పడింది. అస్సాంలోని నుములిగఢ్ రిఫైనరీ నుంచి పశ్చిమ బంగాల్ మీదుగా బంగ్లాదేశ్లోని పార్వతీపూర్ డిపో వరకు సాగే ఈ పైప్లైన్ బంగ్లాదేశ్ ఎనర్జీ సెక్యూరిటీకి లైఫ్ లైన్ లాంటిది. ఈ 15 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం భారత్ ఏటా 180,000 మెట్రిక్ టన్నుల హై స్పీడ్ డీజిల్ను సరఫరా చేయాలి. గతంలో మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ తీవ్రమైన మార్చ్, ఏప్రిల్ నెలల్లో భారత్ ఇప్పటికే అత్యవసరంగా 30,000 టన్నులకు పైగా డీజిల్ను, అంతకుముందు 5,000 మెట్రిక్ టన్నుల సాయాన్ని అందించింది. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు చేయిదాటిపోవడంతో బంగ్లాదేశ్ ఇంధన మంత్రి ఇక్బాల్ హసన్ మహ్మూద్ భారత హై కమిషనర్ అత్యవసరంగా భేటీ అయ్యారు. పైప్ లైన్ ద్వారా భారీ మొత్తంలో డీజిల్ పంపి తమను కాపాడాలని వేడుకున్నారు.
ఇక్కడే అసలైన వ్యూహాత్మక ట్విస్ట్ మొదలైంది. రాజకీయంగా అంతర్గత మార్పుల తర్వాత భారత్పై విషం చిమ్మే ప్రయత్నాలు చేసిన శక్తులకు ఇప్పుడు అదే భారతదేశం సాయం లేకపోతే బతుకుదెరువు లేని పరిస్థితి ఎదురైంది. మాటల్లో విద్వేషం చూపించొచ్చు, కానీ ఆకలి వేసినా అంధకారం కమ్మినా ఆదుకోవడానికి పక్కనున్న భారతదేశమే కావాలి. బంగ్లాదేశ్ చేసిన అత్యవసర డీజిల్ అభ్యర్థనపై న్యూఢిల్లీ ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని ప్రకటించలేదు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ప్రకారం మానవతా దృక్పథంతో పొరుగు ప్రజలను ఆదుకోవాలా, లేక భారత్ వ్యతిరేక శక్తులను గట్టి గుణపాఠం చెప్పేలా దౌత్యపరమైన షరతులు విధించాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏది ఏమైనా విదేశాంగ విధానంలో సమన్వయం కోల్పోయి నమ్మకమైన మిత్రదేశాన్ని దూరం చేసుకుంటే పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో బంగ్లాదేశ్ సంక్షోభం యావత్ ప్రపంచానికి తెలియజేస్తుంది. మరి తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్కు భారత్ డీజిల్ సాయం అందించాలా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని నిర్భయంగా కామెంట్ చేయండి. అంతర్జాతీయ రాజకీయాలు, పొలిటికల్ అనాలిసిస్ కోసం మా ఆస్టిమ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దేశీయ గ్యాస్ నిల్వలు అడుగంటుకుపోవడం, కొత్త ప్రాజెక్టులు లేకపోవడం వల్ల మొత్తం పవర్ గ్రిడ్ పేకమేడల కుప్పకూలిపోయింది. బంగ్లాదేశ్కు అత్యధికంగా ఇంధనం గల్ఫ్ దేశాల నుంచే సరఫరా అవుతుంది. అయితే పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి వద్ద షిప్పింగ్ లైన్లు స్తంభించిపోయాయి. గల్ఫ్ నుంచి రావాల్సిన LNG, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు సముద్రంలోనే ఆగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటడం, మరోవైపు బంగ్లాదేశ్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించిపోవడంతో డాలర్లు చెల్లించి స్పాట్ మార్కెట్లో గ్యాస్ కొనే ఆర్థిక స్తోమత కూడా ఢాకాకు లేకుండా పోయింది. ఫలితంగా గ్యాస్ ఆధారిత పవర్ స్టేషన్లు ఒకదాని ఒకటి తర్వాత మూతపడ్డాయి. సంక్షోభం ముంచుకొచ్చిన ప్రతిసారి పొరుగు దేశమైన భారతదేశమే ఆపద్బాంధవుడిలా నిలిచింది. 2017లో షేక్ హసీనా హయాంలో చారిత్రక ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ IBFP ప్రాజెక్టుకు పునాది పడింది. అస్సాంలోని నుములిగఢ్ రిఫైనరీ నుంచి పశ్చిమ బంగాల్ మీదుగా బంగ్లాదేశ్లోని పార్వతీపూర్ డిపో వరకు సాగే ఈ పైప్లైన్ బంగ్లాదేశ్ ఎనర్జీ సెక్యూరిటీకి లైఫ్ లైన్ లాంటిది. ఈ 15 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం ప్రకారం భారత్ ఏటా 180,000 మెట్రిక్ టన్నుల హైస్పీడ్ డీజిల్ను సరఫరా చేయాలి. గతంలో మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ తీవ్రమైన మార్చ్, ఏప్రిల్ నెలల్లో భారత్ ఇప్పటికే అత్యవసరంగా 30,000 టన్నులకు పైగా డీజిల్ను, అంతకుముందు 5,000 మెట్రిక్ టన్నుల సాయాన్ని అందించింది. ఇప్పుడు మళ్లీ పరిస్థితులు చేయిదాటిపోవడంతో బంగ్లాదేశ్ ఇంధన మంత్రి ఇక్బాల్ హసన్ మహ్మూద్ భారత హై కమిషనర్ అత్యవసరంగా భేటీ అయ్యారు. పైప్ లైన్ ద్వారా భారీ మొత్తంలో డీజిల్ పంపి తమను కాపాడాలని వేడుకున్నారు. ఇక్కడే అసలైన వ్యూహాత్మక ట్విస్ట్ మొదలైంది. రాజకీయంగా అంతర్గత మార్పుల తర్వాత భారత్పై విషం చిమ్మే ప్రయత్నాలు చేసిన శక్తులకు ఇప్పుడు అదే భారతదేశం సాయం లేకపోతే బతుకుదెరువు లేని పరిస్థితి ఎదురైంది. మాటల్లో విద్వేషం చూపించొచ్చు, కానీ ఆకలి వేసినా అంధకారం కమ్మినా ఆదుకోవడానికి పక్కనున్న భారతదేశమే కావాలి. బంగ్లాదేశ్ చేసిన అత్యవసర డీజిల్ అభ్యర్థనపై న్యూఢిల్లీ ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని ప్రకటించలేదు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ప్రకారం మానవతా దృక్పథంతో పొరుగు ప్రజలను ఆదుకోవాలా, లేక భారత్ వ్యతిరేక శక్తులను గట్టి గుణపాఠం చెప్పేలా దౌత్యపరమైన షరతులు విధించాలా అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏది ఏమైనా విదేశాంగ విధానంలో సమన్వయం కోల్పోయి నమ్మకమైన మిత్రదేశాన్ని దూరం చేసుకుంటే పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో బంగ్లాదేశ్ సంక్షోభం యావత్ ప్రపంచానికి తెలియజేస్తుంది. మరి తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్కు భారత్ డీజిల్ సాయం అందించాలా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని నిర్భయంగా కామెంట్ చేయండి. అంతర్జాతీయ రాజకీయాలు, పొలిటికల్ అనాలిసిస్ కోసం మా ఆస్టిమ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.